ఆయన ఎవరి కోసము చంద్రబాబు నాయుడు కోసం 1900 టీఎంసీల నీళ్ళని తెలంగాణ నీళ్ళని ఆయనకు దారదత్తం చేయడం కోసము కుట్ర 12 ఇదే రేవంత్ రెడ్డి ఇదే ఆదిత్యనాథ్ దాస్ అందరు కలిసి కూర్చొని ఇది వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పని. తెలంగాణ నీటి హక్కులను నీళ్ళను దోసుకపోయి వాళ్ళకు పెడతాందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఇవి మనకి ఇచ్చినాక కూడా ఇంకా ఉంటాయి వాళ్ళకి దగ్గర 1000 టీఎంసీలు 1100 టీఎంసీలు ఉంటాయి వాళ్ళకు వరద జలాలు. ఇవి దీని మీద క్లారిటీ ఇవ్వకుండా ఈ ప్రయత్నం అంతా చేస్తూ ఉన్నారు. ఇది రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి పెద్ద బ్లండర్ మిస్టేక్. ఇంకొకటి చూద్దాం. కేసీఆర్ గారు చాలా స్పష్టంగా ఏం చెప్పిండ్రు, కృష్ణా నదిలో 2 రాష్ట్రాలకు నీటి వినియోగం 1000 టీఎంసీలకు మించడం లేదు. ప్రతి సంవత్సరం 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్తుంది. ఈ నీటిని 2 రాష్ట్రాలు ఎలా ఉపయోగించుకోవాలనే అంశంపై ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలని, 2 రాష్ట్రాలకు లాభం చేకూరే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని కేసీఆర్ గారు సూచించారు. ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలని, 2 రాష్ట్రాలకు మేలు జరిగే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని కేసీఆర్ సూచించారు. వాట్ రేవంత్ రెడ్డి సేస్ ఎస్టర్డే. అసలు ఇక్కడనే 1000 టీఎంసీలు బంకచెర్ల కేసీఆర్ ఇచ్చేసిండు, 3000 టీఎంసీలు అనే బ్రహ్మ పదార్థం ఎక్కడి నుంచి వచ్చిందని మాట్లాడతారు. ఇంతకు ముందే మీకు నేను చూపించిన 3000 టీఎంసీలు సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారిక లెక్కల ప్రకారంగానే యాన్ అండ్ యావరేజ్ సంవత్సరానికి 3000 సముద్రంలో కలుస్తున్నాయని సిడబ్ల్యూసీ చెప్పింది. ఆ రోజు అపెక్స్ కౌన్సిల్లో కేసీఆర్ గారు కృష్ణానది మీద మన వాడకం 1000 టీఎంసీలు మించడం లేదు, 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి కనుక 2 రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకొని ఇరు రాష్ట్రాలకు ఉపయోగపడే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటే మంచిగా ఉంటది అని ఆయన మాట్లాడారు. దాంట్లోనే నెక్స్ట్ ఇంకో మాట కూడా చెప్పారు ఆయన. రేవంత్ రెడ్డి గారు అదే పేజీలో ఇంకొక లైన్ ఎజెండా 5లో కేసీఆర్ గారు చెప్పారు, కానీ దాన్ని ఆయన చదవలేదు. చూడండి దాంట్లో ఏం చెప్తారు కేసీఆర్ గారు. అదే పేజ్ కూడా కాదు, వేరే పేజీ కాదు, వేరే మీటింగ్ కూడా కాదు, సేమ్ మీటింగ్ సేమ్ పేజ్. పారాగ్రాఫ్ 1 మనం చదివాము, దిస్ ఇస్ పారాగ్రాఫ్ 5. అది చదవడు, అది దాస్తాడు. పారాగ్రాఫ్ 1లో కూడా ఉన్నదేం లేదు. కేసీఆర్ గారు తీసుకోండి అని ఎక్కడ రాయాలి. మన అవసరాలు ఉన్నాయి, 2 రాష్ట్రాలు మాట్లాడుకోవాలి, ఇద్దరికి ఉపయోగపడే విధంగా కూర్చొని మాట్లాడుకొని చర్చించాలి అన్నాడు. అంతే, తీసుకోమని అన్నాడు ఇక్కడ. అందులోనే మరింత స్పష్టంగా అదే పేజీలో అదే మీటింగ్ లో కింది పారాగ్రాఫ్ లో పారాగ్రాఫ్ 1 చదివిండు రేవంత్ రెడ్డి. పారాగ్రాఫ్ 5 కూడా నేను చదివి వినిపిస్తాను. Raised objection over the expert committee constituted by Government of India to address the issue of diversion of water from Godavari to Krishna river between the 2 states without prior consultation of Telangana, and pointed out conflict of interest with respect to some members. He requested for reconciliation of committee as already requested. ఇందులో చాలా స్పష్టంగా గోదావరి కృష్ణా నదుల అనుసంధానం విషయంలో తెలంగాణను సంప్రదించకుండా ఎట్టి పరిస్థితుల్లో ముందుకు పోకూడదని, ఒకవేళ వెళ్తే తెలంగాణ అందుకు అంగీకరించదు అని స్పష్టంగా చెప్పారు. మా అనుమతి లేకుండా ముందుకు పోవడానికి వీల్లేదు, వెళ్తే మేము అంగీకరించాము. రైట్. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఇంత దారదత్తం చేస్తున్నాడు కదా, ఇప్పుడు ఇంకొక అంశాన్ని కూడా వారు చెప్పిన దాన్ని ఇంకా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది గోదావరి నది అనుకోండి, ఇట్లా పోయేటిది. ఈడ ఉన్నది కృష్ణా నది అనుకోండి. ఇప్పుడు ఈ ప్రాంతం అంతా మనది తెలంగాణకి ఇట్లా ఉంటుంది, ఇది ఇట్లా ఇట్లా అనుకొని ఇట్లా ఉంటాయి అనమాట. ఇదంతా తెలంగాణ ప్రాంతం. అయితే గోదావరి నదిలో మనకు ఉన్నటువంటి కేటాయింపులు 968 టీఎంసీలు. ఇంకా ఇవి కాకుండా ప్రతి ఏడాది 3000 టీఎంసీల నీళ్లు అండ్ యావరేజ్గా సంవత్సరానికి సముద్రంలో కలిసిపోతూ ఉన్నాయి, వృధాగా పోతూ ఉన్నాయి అని చెప్పేసి సిడబ్ల్యూసీ చెప్పింది. అయితే ఇక్కడ కృష్ణా బేసిన్ ఉంది కదా, ఈ కృష్ణా బేసిన్లో 2 రాష్ట్రాలు కలిపి కూడా 1000 టీఎంసీల కంటే మించి మనం వాడుకోలేకపోతున్నాం. ఇందులో 1000 టీఎంసీలకు మించి మనం వాడుకోలేకపోతున్నాము. దానివల్ల అని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే, ఈ 3000 టీఎంసీల నీళ్ళు ఏవైతే వృధాగా సముద్రంలో కలిసిపోతూ ఉన్నాయో దాంట్లో నుంచి తెలంగాణ వాటారంగా మిగిలిన జలాలన్నింటిని కూడా మనం ఈ కృష్ణా బేసిన్కి తరలించుకొని నదులు అనుసంధానం చేసుకొని
ఇరు రాష్ట్రాల ప్రజలకు ఇవి ఉపయోగపడేటువంటి విధంగా చేద్దాము అన్నటువంటి ప్రపోజల్లో అపెక్స్ కమిటీ మీటింగ్లో ఆ విషయాన్ని మాట్లాడడం జరిగింది. దాంతోపాటు నేను చెప్పినప్పుడు ఆయన పీపీటీ ఇస్తేప్పుడు ఆయన మాట్లాడండి కదా, అపెక్స్ కమిటీ మీటింగ్స్ నేను చెప్తా ఉన్నా, మినిట్స్ చెప్తా ఉన్నా, మీటింగ్ మినిట్స్ అని చెప్పేసి, అందులో 6వ పేజీలో 2వ పేరా అని చెప్పి చదివిండు ఆయన. కానీ అదే 6వ పేజీలో ఇప్పుడు హరీష్ రావు గారు చెప్తున్నట్టు 5వ పేరాలో ఏముంది, ఒకవేళ భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రాన్ని సంప్రదించకుండా మీరు కనుక నదుల అనుసంధానాన్ని కింది నుంచి ఏమైనా చేద్దామని ప్రయత్నం చేస్తే మాత్రం దాన్ని తెలంగాణ రాష్ట్రం వ్యతిరేకిస్తుంది, మా హక్కుల కోసం కొట్లాడుతుంది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. వాడుకుందామని పైన చెప్పి తప్పకుండా మనం వాడుకుందాం ఉన్నదాన్ని, కానీ మా అనుమతి లేకుండా, మా సమ్మతి లేకుండా, మమ్మల్ని సంప్రదించకుండా మీరు ఆ రకంగా ముందుకు పోతే మాత్రం తెలంగాణ వ్యతిరేకిస్తుంది అని చెప్పేసి ఆ రోజే అదే అపెక్స్ కమిటీ మీటింగ్లో, అదే మినిట్స్లో, అదే పేజీలో 5వ పేరాలో ఉన్నటువంటి విషయం ఇది. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి చెప్పలేమన్నా. నేను ఆ రోజే చెప్పాను, ఎందుకంటే మన దగ్గర ఆ పేపరు ఆ మినిట్స్ ఉంటేనే మనం కూడా తీసి చూపిద్దు, మన దగ్గర లేవు, వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి వాళ్ళు తీసిరు. సో అట్లా ఆయనకు కావాల్సినటువంటి పాయింట్ మాత్రమే ఆ పేర ఆ ఫుల్ స్టాప్ టు ఫుల్ స్టాప్ వరకు మాత్రం వెతుక్కొని చదువుతాడు రేవంత్ రెడ్డి. తెలివి కాదు ఇది, సావు తెలివి అని చెప్పేసి మనం చెప్పినాం. సో కాబట్టి ఇది జరిగినటువంటి వ్యవహారం. ఇంకా ఏమన్నాడు చూడండి. He categorically said where he agreed. He opposed, in fact. ఆయన క్లియర్ గా మేము అంగీకరించము, మా అనుమతి లేకుండా తీసుకుపోవడానికి వీలు లేదు అని అంత స్పష్టంగా అదే పేజీలో పారాగ్రాఫ్ 5 లో చెప్తే, దీన్ని మాత్రం దాస్తాడు 1000 నీ ఇష్టమనంత తీసుకోపో, 1000 ఇచ్చి నీ ఇష్టమనంత తీసుకో, 1000 ఆడిచ్చేది ఏంటండి? దట్ ఈస్ ద రైట్ ఆఫ్ తెలంగాణ పీపుల్. ఫాట్ ఫర్ వాటర్. ఉద్యమం ఎందుకు జరిగింది? తెలంగాణ ఉద్యమం నీళ్ల కోసం పోరాటం జరిగింది. అమరులు ఎందుకు అయినరు? నీళ్ల కోసం అమరులే. నువ్వెవడి 1000 ఇచ్చి మొత్తం తీసుకుపోవడానికి? ఎన్నో త్యాగాల పునాదుల మీద, ఎన్నో పోరాటాల మీద, ఎన్నో ఉద్యమాల మీద తెలంగాణ వచ్చింది. నువ్వు ఉద్యమం చేయలేదు కనుక, నువ్వు పోరాటం చేయలేదు కనుక దాని విలువ నీకు తెలియదు మిస్టర్ రేవంత్ రెడ్డి. నీకు దాని విలువ తెలియదు. ఎప్పటికైనా నీకు అసలు నీళ్ళ గురించి నీకు ఐడియా ఉంటే కదా, నీకు ఆ పోరాటాల గురించి నీకు తెలిస్తే కదా నువ్వు అట్లా మాట్లాడతావా నువ్వు? ఎందుకంటే నువ్వు ఎంతసేపు అడ్డదారిలో పార్టీలు మారుకుంటూ అధికారంలోకి వచ్చినావు తప్ప నువ్వెన్నడూ ఉద్యమం చేసినవి కాదు. పోరాటాల విలువ నీకు తెలియదు. సో ఇట్లా మొత్తము రేవంత్ రెడ్డి గారి భాగవతం అంతా కూడా ఇప్పి సమాజం ముందు పెట్టడం జరిగింది. హరీష్ రావు గారు నిజంగా కూడా తెలంగాణ సమాజం ఒకసారి అర్థం చేసుకోవాలి. వీళ్ళు ఇక డ్రామాలు ఆడి నిన్న పోయిరు ఇద్దరు కలిసి. ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి, మన రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసిపోయి వాళ్ళని కలిసి మీరు పర్మిషన్లు ఇవ్వద్దు అని చెప్పేసి ఆడిపోయి చెప్తున్నారు. ఇక్కడ మాట్లాడే మాటలనేమో బనకచెర్ల కట్టుకోవచ్చు, ఏం కాదు అని వీడు చెప్తుంటారు. ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం.